హలో అందరికీ. యాక్చువల్గా స్కేటింగ్ ఎందుకు షాపింగ్ చేస్తున్నాను చెప్పలేదు కదా. ఈరోజు మా బాబు తెలంగాణ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో థర్డ్ ప్లేస్ వచ్చాడు. సో తనకి మెడల్ వస్తే నేను మళ్ళీ కొత్త స్కేటింగ్ షూ అయితే ఇప్పిస్తానని చెప్పాను. సో దానికోసం అయితే ఇప్పుడు షాపింగ్కి అయితే వచ్చాను. ఇక్కడ స్కేటింగ్ అయితే చూస్తున్నాము, ఇది బాగుందనేసి. తనకైతే బ్లాక్ నచ్చిందంట. సో బ్లాక్ స్కేటింగ్ అయితే ట్రయల్కి చూస్తున్నాము. కూర్చో, అక్కడ కూర్చోండి. ఈ రోజులు మా చెల్లెనే విషయరొచ్చు కానీ చెల్లె వాళ్ళ తమ్ముళ్ళు వీళ్ళంతా గ్యాంగ్, ఈ గ్యాంగ్ స్టార్ అంతా వాళ్ళే. అరే ఇక్కడ ఆపే, అరే అరే అది వాళ్ళు మనల్ని కాదురా, మనం ఇక్కడ రా. అరే వీడు ఎవ్వరు దాంట్లో అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుండు బాయ్స్. వీడు ఇంటలేడు. ఇగో గ్యాంగ్, ఏ గ్యాంగ్ అంటే పోతుండు. అరే పొట్టాడా, ఇగో ఇగో మనోడు మంచి మంచి వీడియోలు తీస్తాడు. అదే ఇగో వీడు అమ్మ అరే పొట్టోడా ఇట్రా. మా చోటాడా అయ్యప్పు అయ్యప్ప 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 తిన్నారా? అడుగురా తిన్నవాడు, వాళ్ళని అడుగురా తిన్నావా తిన్నవాడు. ఇగో ఇట్లా వీడు గెలిచినందుకు ఒక టాస్క్, అంటే గెలిచినందుకు కొత్తవి ఇప్పించాలి స్కేట్. వీడికి ఇక ఉంటుంది పిల్లలకి ఏదో ఒకటి మంచిగా గెలిస్తే ఏదైనా ఒకటి ఇప్పించాలని, అట్లా మనలో మొత్తం మాదే గ్యాంగ్. తగ్గేదిలే షార్ట్స్. ఏంటంటే ఇక మనం వచ్చినప్పుడు కొంచెం మంచాలు ఉండాలి కదా. కొట్టు కొట్టు కొట్టు. అరే అత్తి బాల్ది ఏడు. అరే 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 తగ్గదేలే, ఎన్ని అంటే అన్ని ఉన్నాయి బాల్స్ అట్ట. దానా అని దా దా దా. ఈ చిన్నోళ్ళని తీసుకొని వస్తే మనకి ఇదే ఉంటుంది. ఈరోజు మా దగ్గర ఉంది మొత్తం ఈడ తగ్గేదేలే షార్ట్స్. ఈడ అక్క ఇందాక ఎంత సైలెంట్ ఉంటే అక్క, ఇప్పుడు మొత్తం వైలెంట్ చేయాలి వీళ్ళంతా వచ్చి. ఈడైతే పుట్టాడా అసలు, ఈడ హైలైట్ అసలు అందరికన్నా. నేను క్రికెట్ పట్టుకున్నాం మళ్ళీ స్టాడీ. ఇంట్లోనే పెద్ద కారు పెట్టుకొని సైకిల్ అడుగుతున్నాడు. ఏం సైకిల్ కావాలరా నీకు? ఉన్నాయి గారా ఇంట్లో అన్ని అన్నం సైకిళ్ళు. సైకిల్ కావాలంటే ఇంట్లో హీరో హోండా నడుపుతాడు, ఇప్పుడు ఏమో సైకిల్ కావాలట. ఏంది బాలా? ఎన్ని బాల్ రా నీకు? ఇందాకనేమో ఒక బాల్ తీసుకొని కొడుతున్నాం, ఈసారి వన్ కొడదామని ప్లాన్. నన్నేనా? ఏ వద్దు, పసి పిల్లలు అనుకుంటారు. అరే అరే లక్క రాలేదు, కొంచెం అలిగింది. అరే పుట్టాడా అయ్యప్ప. ఇక మా చెల్లెకి స్కేటింగ్ ఇప్పలేదు, అయితే వీళ్ళు ఎంబటి రానని అలిగింది. ఇంట్లోనే ఉంది, అస్సలు బయటికే రాదంట. ఏందంటే ఇగో మా చోట గ్యాంగ్ అయితే వచ్చారు, అలగారు రీల్ కూడా వేయరంట. ఇక ఇవాళ అయితే మా చెల్లె అయితే చాలా అలా. ఇగో ఇడైతే ఇంకా హైలైట్. అరే పుట్టాడా ఇడిపోతున్నావు ఆగ.
ఇక్కడ చాలా మంది వచ్చి సైలెంట్ ఉంటే వీళ్ళు వైలెంట్ చేస్తారు. ఇక అట్లుంటుంది మన వాళ్ళ పిల్లలతో. అరే ఎడికొస్తున్నావు నాడు, అరే నాడు బే నాడు. ఏమైందో ఎవరికి కొడదామనుకుంటున్నావు బాల్ తీసుకొని? మమ్మీయా దా దా తీసుకో. ఏడా దా దా ఈడ ఈడ అగో వీళ్ళు అక్క వాళ్ళు ఒక దిక్కున్నారు. అగో ఈడ మొత్తం తగ్గేది మొత్తం ఫిదా చాక్లెట్లు ఉన్నాయి. అయిందా ఓవర్ నైన్ ఆఖరికి రౌండ్ ఫిగర్ 6000 బిల్ అయితే వేసేసింది మనోడు. ఇగో ఇట్రా స్కేట్ బోర్డ్లో మంచిగా గట్టిగా సాధించిండు 3rd ర్యాంకు. వీడికి వచ్చినాక పెట్టిండు గట్టిగా 6000 బిల్లు. ఏమ్రా సరిపోయిందా? చెప్పు మళ్ళీ ఇక యూట్యూబ్ ఫ్యామిలీకి ఏదైనా చెప్పు. మా పాత స్కేటింగ్ అయితే మా తమ్ముడికి మెల్లగా చెప్తావు గట్టిగా చెప్పు. చెప్పు. నా పాత స్కేటింగ్ అయితే మా తమ్ముడికి ఇచ్చిన, నేనైతే కొత్తగా అంటే వీని స్కేటింగ్ పాతది తమ్మునికి ఇచ్చిండట, ఈ అన్న కొత్తది కొనుక్కోండి. అయ్యో వీడు కొనుక్కుంటుండి ఇక తగ్గేదేలే షార్ట్. అట్లానే మా అక్క పిలుస్తుంది, మా అక్క దగ్గరికి కూడా పోదాం. పుట్టానుకా అనుకో చోటు. అరే వీడైతే హైలైట్ అసలు. వీడు చోటని అయితే అన్ని వింటాడు. అరే చోట, అరే నిన్న ఎవరన్నా ఎత్తుకోవద్దారా క్యూట్గా ఉన్నావని. ఇటు రారా పుట్టాడా, ఇట్రా నిన్ను ఎత్తుకోవి అమ్మేస్తారుదా. ఈడ హైలైట్ ఈడ. ఫైనల్లీ అయిపోయింది గ్యాస్. ఇక ఇప్పుడు ఆఖరికి తీసేసుకుని మొన్నాడు ఎంత అయిందిరా 6100. ఇప్పుడైతే తీసేసి పైసలేదు ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే పైసలేదు ఏం ప్రాబ్లం లేదు. మావాడు ఈసారి ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఓకే ఆఖరికి తీసేసుకున్నాం గాయస్. ఇగో ఈసారి ఫస్ట్ ర్యాంక్ రావాలిరా. ఏమంటావు? సరే అందరికి